Welcome to Public TV News. Bulletin lo munduga headlines. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా నుండి కొడుమూరు దారిలో హనుమాన్ కట్ట ప్రక్కన ధనుంజయ వర్మ కాంప్లెక్స్లో సప్తగిరి మార్కెట్ డీలర్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి బిర్లా ఓపస్ షాప్ను ప్రారంభించారు. మొబైల్ వస్తుంది సార్, చూడండి ఒకసారి. ఓకే రెడీ. సార్ కొంచెం సైడ్ వస్తే మీకు క్లినిక్ వస్తుంది. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదు, అందుకని కట్ చేసి మొన్న మార్పిస్తుంది. ఇప్పుడు ఏమో చిన్న అన్న మీరు కొంచెం ఇట్లా వస్తారా? ఇట్లా వచ్చేయండి అన్నా. సో అందరికీ నమస్కారం. ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ కర్నూలు నగర ప్రజలందరికీ ఆల్రెడీ తెలిసిందే. మన ఒక స్టోర్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ లాస్ట్ ఇయర్ నందికొట్కూరు రోడ్ లో ప్రారంభమైంది. ఇది 2వ స్టోరు ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాము. సో బిర్లా ఓపస్ టీం నుంచి మన సుబ్బారెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, సప్తగిరి మార్కెటింగ్ రామకృష్ణారెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సో 1 ఇయర్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, బిర్లా ఓపస్ పెయింట్స్ చాలా తక్కువ టైంలో అందరి ఆదరణ పొందింది, బాగా సేల్ చేస్తున్నాము. అలాగే అక్కడ ఎలా అయితే సక్సెస్ అయ్యామో ఈ స్టోర్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో అందరికీ తెలిసిందే
ఆదిత్య బిర్లా గ్రూప్ ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, బిర్లా పుట్టి, ఇంకా ఎన్నో బిర్లా కార్బన్, తర్వాత ప్యాంటలూన్స్, ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ఆదిత్య బిర్లా గ్రూప్ అనేది అందరికీ తెలిసిందే. సో పెయింట్ లోకి వచ్చి మనం 1 year అయింది. సో మనం సక్సెస్ఫుల్ గా లాస్ట్ 1 year నుంచి ఎంటైర్ పాన్ ఇండియాలో మన ప్రోడక్ట్ బాగా వెళ్తుంది. సో ఈ యొక్క స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, నార్మల్ గా ఒక పెయింట్ అవుట్లెట్ లో ఒక కస్టమర్ జస్ట్ ఒక పెయింట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు ఒక కస్టమర్ తను ప్రశాంతంగా తన ఫ్యామిలీతోని తన పిల్లలతోని వచ్చి కూర్చొని పెయింట్ కన్సల్టెన్సీ అనేది తీసుకోవచ్చు. జనరల్ గా కస్టమర్ కి ఎక్కువ అవగాహన ఉండదు పెయింట్ గురించి. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ప్యానెల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, వుడ్ ఫినిషెస్, ఇలా తను పెయింట్ చేసే ముందు ఈ ప్యానెల్స్ చూసి స్వతహాగా చూసి తను ఎలాంటి పెయింట్ వేసుకోవాలి, ఎలాంటి కలర్ వేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కాకుండా ఇక్కడ మనకు పెయింట్ కన్సల్టెంట్ ఉంటారు. పెయింట్ కన్సల్టెంట్ ప్రతి ఒక్క కస్టమర్ కి ఫ్రీ కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క హౌస్ ఉంది, ఆ హౌస్ కి యొక్క కాంబినేషన్స్ ఎలాంటి కాంబినేషన్ అంటే ఒక 10 కాంబినేషన్ కావచ్చు, 20 కాంబినేషన్ కావచ్చు, మనం సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్ కి ఈజీగా పెయింట్ పర్చేజ్ చేయడంలో ఈజీ అవుతుంది. అలాగే కాకుండా ఈ ఇండస్ట్రీలో అంటే పెయింట్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్ సోదరులు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం మనం బిర్లా ఓపస్ నుంచి ప్రతి ఒక్క పెయింట్ 1 లీటర్ నుంచి 20 లీటర్ వరకు మనం లాయల్టీ ప్రోగ్రామ్స్, టోకెన్ ఆఫర్స్ అట్రాక్టివ్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండ్ కన్స్యూమర్ ఎవరైతే పెయింట్ వాడతారో వాళ్ళకి ప్రతి 20 లీటర్ మీద 2 లీటర్, 10 లీటర్ మీద 1 లీటర్ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో 10% ఫ్రీ మెటీరియల్ అనేది ఉంది. అలాగే కాకుండా మన ప్రైసింగ్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ప్రైసింగ్ ఉంది. ప్లస్ కవరేజ్ కూడా మీకు కాంపిటీషన్ కంపెనీస్ తో పోతే ఎక్స్ట్రా కవరేజ్ అనేది వస్తుంది. ఇలా కన్స్యూమర్ కి, కాంట్రాక్టర్ కి మనం మంచి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా తరపు నుంచి, సప్తగిరి మార్కెట్ నుంచి, బిర్లా ఓపస్ పెయింట్స్ తరపు నుంచి కర్నూలు నగర ప్రజలందరూ తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేసి ఈ స్టోర్ యొక్క సర్వీసెస్ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుమన్ రెడ్డి, రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. నాతో పాటు సతీష్ జామి, ఏరియా మేనేజర్ ఈ కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూస్తారు. థ్యాంక్ యూ. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతి వాహనానికి అడ్డుపడి డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు. డబ్బులు ఇవ్వకపోతే వాహనాన్ని కదలివ్వమని దౌర్జన్యం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిమాండ్లు. కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సవం. డ్రోన్ విజువల్స్. నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా.
కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ పార్కులో చిన్నారులు ఊగే ఉయ్యాలలు అటకెక్కాయి. 2 ఊగే ఉయ్యాలకు స్క్రూలు లేక అక్కడ వేలాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు పనిచేయని ఉయ్యాలలు చూసి కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఉయ్యాలలు స్క్రూలు బిగించకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉయ్యాలలకు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. వినాయక పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరియు యువ నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ వార్డులలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరియు యువ నాయకులు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడారు. కాపువాడలో కాబూలి చెనిగలతో కొలువుతీరిన గణనాథుడు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకత. కాపువాడ 16 కిలోలు 6400 గింజలతో 24వ ఏట కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండలి వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రూపంలో గణనాథుడిని తయారు చేయడం మొదలుపెట్టారు. కాగా గత 14 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకి తీరొక్క దినుసులతో తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కాబూలి శనగ గింజలతో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠించిన కాపువాడ శ్రీ సాయి గణేష్ మండల్ యువకులు అన్నదానం కాపువాడ ఫ్లైఓవర్ దిగే ఎడమవైపు శ్రీ సాయి గణేష్ మండల్ కమిటీ సభ్యులు మరియు దాతల సహకారంతో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అన్నదాన మహాప్రసాదాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.
కాలభైరవ వినాయకుడిని ప్రతిష్ఠించిన యువకులు సూర్య కార్తిక్, మధు వెంకటసాయి, పృథ్వీనారాయణలు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దారిలో విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం ఎదుట తిలక్ నగర్ యూనియన్ బ్యాంకు పక్క సందులో కాలభైరవ వినాయకుడిని ప్రతిష్ఠించారు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ఏ పని కావాల్సి వస్తే ఆ పని చేసుకుంటూ పోతారు. ఇది మన ఇంటి పని మాదిరిగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వినాయకుడు వచ్చినంటే పిల్లలందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే స్కూల్ అన్నీ బంద్ చేయొచ్చు, మంచిగా డ్యాన్సులు వేయచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పేసి దాంతోపాటు భక్తి పార్వశ్యంలో కూడా మునిగి తేలుతారు మన ప్రజలు. సిద్ధి వినాయక భక్త బృందం నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ కాలనీలో గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నాము. చిన్న విగ్రహం నుంచి ఇప్పుడు భారీ విగ్రహం వరకు మా వినాయక చవితి కమిటీ సభ్యులు ఎదిగారు. ఇప్పుడు ఈ సంవత్సరం వినాయకుడు వచ్చేసి కాలభైరవ గణపతి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మెగా న్యూస్ టీవీ వాళ్ళకి, శ్రీచక్ర టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం. ఆకాంక్షలకి తూట్లు పొడుస్తూ టికెట్ వ్యవస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. గాజువాకలోని లంక గార్డెన్స్లో ఏర్పాటు చేసిన భారీ ఘననాథుడు పేరిట వ్యాపారం. దర్శనాలు నిలిపివేసిన గాజువాక పోలీసులు. దర్శనం టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అమ్ముతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. దర్శనాలు నిలిపివేసిన గాజువాక పోలీసులు. గణేష్ మండపాల వద్ద ఇటువంటి కమర్షియల్ టికెట్స్ ఉండకూడదంటూ ఆంక్షలు పెట్టిన విశాఖ పోలీసులు. వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అడ్డంకులు తొలగిపోవాలి. జ్ఞానం శ్రేయస్సులకు అధిపతి అయిన వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలతిరెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని 17వ వార్డు లక్ష్మీ గార్డెన్లో పార్కు నందు వినాయక చవితి స్వామి పుట్టినరోజు సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేసి అందరి ఆయన ఆశీస్సులు కావాలని కార్పొరేటర్ కైప పద్మావతి కోరారు. అందరికీ నమస్కారం. 17వ వార్డులో పచ్చని చెట్ల మధ్యలో ఒక అంద్రి నది తీరంలో అందమైన లక్ష్మీ గార్డెన్స్ కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ కాలనీ వాసులు. ఇక్కడ ప్రెసిడెంట్ భాస్కర్రావు గారు మరియు ఇతర సభ్యులైనటువంటి మోహన్ అన్న, ఇంకా మా సింగ్ సారు, ఇంకా ఇతర ప్రముఖులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ వినాయక చవితి 9 రోజులు నిర్వహించి అందరికీ పంచభక్ష పరిమాణాలతో భోజనాలు పెట్టించి ఆ రోజు నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఈ కాలనీలో ముఖ్యంగా ఏంటంటే
ప్రతి ఇంటికి మంచి పూల చెట్లు, పండ్ల చెట్లు ప్రముఖంగా చాలా బాగా పెంచి పోషిస్తున్నారు. పచ్చదనము, పరిశుభ్రత మరియు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న పార్కు, పెద్ద పార్కు మేము నగరపాలక సంస్థ తరఫున మంచిగా అభివృద్ధి చేయించడం జరిగింది. ఇందులో ఇప్పుడు మీరు వెనక చూస్తున్నటువంటి షెడ్ కూడా మన కమిషనర్ గారు అండ్ అప్పుడున్న ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో మేము భాస్కర్ రావు గారికి పూర్తిగా మీకు నచ్చినట్టు నిర్మించుకోమని చెప్పి ఇంత మంచి స్టేజ్ని నిర్మించడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఇక్కడ ఈ వినాయకుడిని పెట్టడాన్ని నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు అనువనువు అందరూ కూడా నాతో చాలా ఆప్యాయతగా కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు, నాతో ఆనందంగా గడుపుతున్నారు. నేను ఎక్కడ కనపడిచినా మంచిగా నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళతో నా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వీళ్ళు నాకు మంచి ఆశీస్సులు ఇవ్వాలని, ఈ కాలనీ ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడి చవితి శుభాకాంక్షలు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ వార్డులో కార్పొరేటర్ కైప పద్మావతి రెడ్డి ఓవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలంటూ వినాయక స్వామి పూజలలో పాల్గొన్నారు. 17వ వార్డు లక్ష్మీ గార్డెన్ పార్కును 50 లక్షలతో అభివృద్ధి చేశానని, మరిన్ని నిధులు విడుదల అయ్యేలా కార్పొరేషన్ అధికారులకు వివరించారని కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి చెప్పారు. అసలు మనమే వాకింగ్ చేస్తే పీకొచ్చు, మనది అనుకున్నట్టు ఏదైనా చేయగలుగుతాం. మన ఇంట్లో గార్డెన్ అయితే పీకున్నాం, అట్లా బాగుంటుంది. అవన్నీ చేపిస్తారు. ఆ మధ్యలో నేను మన ఇక్కడికి వద్దాం అనుకున్నా, పుట్టలేదు కదా. దీని పక్కన కాంక్రీట్ వేసేసి ఈ ఆటో వస్తువులన్నీ ఇక్కడ పెట్టేస్తే అయిపోయాయి. అంతకుముందు కమిషనర్ అదే చెప్పినాడు, మీరు ఆ వస్తువులు ఆడ పెట్టుకోవద్దండి అని ఐఏఎస్ ఆఫీసర్. కానీ లాస్ట్ రోజు బాగా చేస్తాను ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి కూడా అనేసి ఆ పుట్ట ఉన్నందుకే మేము నాగల కట్ట పెట్టినది ఆడ. ఇవన్నీ బండ ఆయనకేం వద్దు. మళ్ళీ ఫైనల్గా మంచిగా చేసిస్తాము. రైజింగ్ వాళ్ళు పొడవు పెంచుతాము. అంతేకాకుండా ఎక్కడైనా కిటికీలు లాంటివి ఉన్నా బూడ్ చేసి మంచి పార్కులో తీయకూడదా? బాగున్నారా? వినాయకుడిని ఆడబెట్టినారు. ఏం పళ్ళ చెట్లు లేవా? ఇక్కడ వస్తుంటాయి కదా రేగు చెట్లు. సరే, ఏం చేసినట్టయితే వీళ్ళు రోజు వాడుకొని మెయింటెనెన్స్ చేసుకుంటామని చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు అండ్ వారి సభ్యులు. సో ఒక్కసారి మన మున్సిపల్ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరిగింది. కంప్లీట్ వీడియో తీసి, మేడం ఇలా ఉంది పరిస్థితి, ఒక ఫారెస్ట్ లాగా ఉంది, పాములు వస్తున్నాయి, మీరు అంతా నీట్గా చేసి క్లీన్ చేయించి ఇవ్వండి, గోడ కూడా రైట్ చేయాలి అంటే అన్నీ చేయిస్తామని తెలియజేయడం జరిగింది. ఇది దాంట్లో భాగంగా వీళ్ళు కూడా మళ్ళీ ఈరోజు ఇన్వైట్ చేసి ఇక్కడ అంతా చూపించారు. త్వరలో ఈ పార్కు పూర్తిగా సంపూర్ణంగా క్లియర్ చేసి నీట్గా డెవలప్ చేసి వీళ్ళకి అందిస్తాము. తర్వాత వీళ్ళు ఆ పార్కుని మెయింటైన్ చేసుకుంటారని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు లక్ష్మీ గార్డెన్స్లోని పెద్ద పార్కుని విజిట్ చేయడం జరిగింది. గతంలో ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ మరియు పార్క్ మధ్యలో ఒక డ్రైన్ వేయించడము అండ్ వాకింగ్ ట్రాక్ మీద మళ్ళీ ఒక చిప్స్ వేయించడము, రకరకాల పనుల కొరకు 50 లక్షల దాకా వెచ్చించడం జరిగింది. కాకపోతే ఇంకా ఈ పార్కులో చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. కొద్దిగా ప్లే ఏరియా ఏర్పాటు చేయాల్సి ఉంది, పిల్లల కోసం అని ఆట వస్తువులు అండ్ పెద్దల కోసం జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాల్సి ఉంది. అంతేకాకుండా కాంపౌండ్ వాళ్ళు చాలా తగ్గైపోయింది, ఎత్తు లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను అందించారు. ఓకే, పిలుతున్నా మా సార్దే. జరగాలి అది పెట్టిందిగా సార్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.